సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో పతంగుల పండుగ సాగుతోంది. రంగురంగుల పండుగ పతంగులన్నీ కూడా కనువిందు చేస్తున్నాయి. కైట్ ఫెస్టివల్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, కైట్ ఫెస్టివల్ ఎంత కనుల పండుగగా అక్కడ కనిపిస్తోంది చూస్తుంటే? రైట్ రాజేష్, చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కూడా ముఖ్యంగా సంక్రాంతి వేడుకల్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఇక్కడ ప్రారంభమైంది. ఘనంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో కూడా దీనికంటే అంగరంగంగా వైభవంగా ప్రతి ఒక్క కంట్రీస్ నుండి, స్టేట్స్ నుండి, డిస్ట్రిక్ట్స్ నుండి ఒక స్టాల్స్ ఏర్పాటు చేసిండు. ఈసారి కొంచెం అది తగ్గింది, ముఖ్యంగా తగ్గింది అనుకోవచ్చు. మనం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి కైట్స్ వాళ్ళ స్టేట్కి సంబంధించిన కల్చర్ కానీ, వాళ్ళ స్టేట్కి సంబంధించిన హస్తకళలు కానీ, వాళ్ళ స్టేట్కి సంబంధించిన ఫుడ్ కానీ ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. మరియు వాళ్ళకి సంబంధించిన అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రారంభము, నేడు హైదరాబాద్లో కూడా మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన మెట్రో రైలు కూడా ఇక్కడ పతంగి రూపంలో మనకు కనిపిస్తుంది. వాళ్ళ ఇతరత్ర రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించిన కైట్స్ కూడా ఇక్కడ ఎగరవేస్తున్నారు. మరియు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇటలీ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడనే పతంగులు ఘనంగా ఎగరవేస్తున్నారు. మరియు వారు కూడా ఇక్కడ స్టాల్స్, ముఖ్యంగా వారు ఏదైతే స్టాల్స్ ఏర్పాటు చేశారో అక్కడ వివిధ తినుబండారాలు, స్వీట్స్ ఐటమ్ కూడా ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కి సంబంధించింది. ఇది ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్స్ అని కూడా సంక్రాంతికి తెలంగాణలో ప్రస్తావిస్తారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, మరియు ఏదైతే స్పెషల్గా ఇక్కడ తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ బిర్యానీ కూడా ఈ ఫెస్టివల్లో స్టాల్స్లో ఏర్పాటు చేశారు. ఇక్కడికే లక్షలాది మంది తెలంగాణ వాసులు, ఆంధ్రప్రదేశ్ నుండి మరియు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ముఖ్యంగా వస్తున్నారు. రాజేష్ గారు. రైట్ అరవింద్, అక్కడ చాలా వరకు పతంగులు చూస్తున్నాం, చాలా కనువిందుగా కనిపిస్తున్నాయి. సో అంటే అక్కడ వెరైటీ పతంగులు, అంటే అక్కడ చాలా హైలైట్గా ఉన్నటువంటి పతంగులు ఏమేమి ఉన్నాయంటే వాటి కాన్సెప్ట్ ఏం కనిపిస్తుంది అక్కడ పతంగులది? ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ పతంగులు వివిధ రకాలుగా, భిన్న రకాలుగా ఉన్నాయి. ఒకటి రామచిలుక సంబంధించిన పతంగి కనిపిస్తుంది, ఇది ఆంధ్రప్రదేశ్కు సూచకంగా. ఇంకోటి ఏంటంటే కోల్కతాలో ఏదైతే అమ్మవారిని వారు దైవంగా కొలుస్తారో అది కోల్కతా అమ్మవారి అది పతంగి కూడా కనిపిస్తుంది. మరియు ఇంకోటి ఏంటిదంటే సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ కలర్కి సంబంధించిన పతంగి కూడా ఇక్కడ అవుపిస్తుంది. మరియు ఇండోనేషియాకు సంబంధించిన ఏదైతే ఇండోనేషియా చెప్పగానే శాంతికి సూచిగా ఉండే ఇండోనేషియా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పతంగి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరియు ఇక్కడ ఏంటంటే పకడ్బందీగా పోలీసులు దీని నిర్వహణ కూడా పకడ్బందీగా నిర్వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు రాజేష్. మరి ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో సంబంధించిన మెట్రో పతంగి కూడా ఇక్కడ ఘనంగా ప్రజలందరినీ ఆకర్షించుకుంటుంది. ముఖ్యంగా ఈడ చాలామంది మెట్రో రైలుని చూడడానికి మరియు పతంగులు ఎగురవేయడానికి ఇక్కడికి చాలామంది, లక్షలాది మంది, వేలాది మందిగా తరలి వస్తున్నారు. హైదరాబాద్ వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు రాజేష్. రైట్ అరవింద్, వాటితో పాటుగా కైట్ ఫెస్టివల్తో పాటుగా స్వీట్ ఫెస్టివల్ కూడా అక్కడ సాగుతుంది. సో స్వీట్ ఫెస్టివల్ ఏంటి అంటే వాటిలో వెరైటీస్ ఏంటి, అవి ఎక్కడి నుంచి అక్కడ స్టాల్స్ పెట్టి వాళ్ళు ఫెస్టివల్ నడుస్తుంది అక్కడ స్వీట్ ఫెస్టివల్? రైట్ మనము ఇక్కడ ఏంటంటే స్వీట్ ఫెస్టివల్ కూడా ప్రధానంగా సంక్రాంతికి కైట్ ఫెస్టివల్ ఏ విధంగా, ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ కూడా అదే విధంగా ఉంటుంది. ముఖ్యంగా స్వీట్ ఫెస్టివల్ ఏంటంటే కాశ్మీర్ టు కన్యాకుమారి ఉంటుంది. అంటే అటు జమ్మూ కాశ్మీర్ నుండి మొదలు పెడితే ఇటు కేరళ వరకు, మరియు తమిళనాడు, మన తెలంగాణ రాష్ట్రానికి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క స్వీట్స్ కూడా ఇక్కడ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పూతరేకులు కూడా ఇక్కడ సంక్రాంతి పండుగలో కనిపిస్తున్నాయి. తెలంగాణకు సంబంధించిన హైలైట్గా ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ సంస్కృతిని జియోగ్రాఫికల్గా, హిస్టరీగా సెట్ చేసిన కేసీఆర్కి సంబంధించిన ఫుడ్ వెరైటీస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదైతే సర్వపిండి, తెలంగాణ ప్రముఖంగా చెప్పుకునే పిండి వంట సర్వపిండి కానీ, సకినాలు కానీ, అరిసప్పాలు కానీ, మిగతా ఇతరత్ర ఏదైతే తెలంగాణకు సంబంధించిన పిండి వంటలు కూడా ఇక్కడ చాలా ప్రదర్శన ఇస్తున్నాయి. అందరూ కూడా ఈ బిజీ లైఫ్లో ఐటీ సెక్టార్స్లో కానీ, మరియు సోషల్ మీడియాలో కానీ, ఈ ఏదైతే మీడియాకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న వారందరికీ కూడా ఈ కైట్ ఫెస్టివల్ ఒక గొప్ప అవకాశం. మరియు వాళ్ళు కూడా ఇలాంటి పిండి వంటలు కూడా చిన్ననాటి మా తల్లిదండ్రులు, మా నాన్నమ్మ వాళ్ళు అక్కడ ఉండి తినే ఫీలింగ్ వస్తుందని ఇప్పటికి కూడా ప్రజలు చెప్తున్నారు రాజేష్.